ఇంటి దగ్గరకు వచ్చి రేషన్ పంపిణీ చేసే వాహనాలను తీసేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ నిర్ణయం తీసుకుంది. సరే, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ప్రభుత్వ నిర్ణయం, ఎలా కావాలంటే ఎలా తీసుకోవచ్చు, తీసుకున్నారు. ఇలా అయితే మా బతుకులు రోడ్డు మీదకి వస్తాయని చెప్పి దాదాపు 9,600 మంది ఎండిఈ ఆపరేటర్లు ఎవరైతే ఉంటారో వాహనం దోలే వాళ్ళు, అందులో పనిచేసేవాళ్ళు, వీళ్ళందరూ రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా జీవితాలు రోడ్డును పడేయకండి, దాని మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నాం అని చెప్పి వాళ్ళు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ హక్కు వాళ్లకు ఉంటుంది, నిరసన వ్యక్తం చేసే హక్కు వాళ్ళకు ఉంటుంది. ప్రభుత్వ పరంగా ఒక విధాన నిర్ణయం తీసుకొని అమలు చేసుకునే హక్కు ఈ ప్రభుత్వానికి ఉంటుంది. ఇంతవరకు ఓకే. కానీ తాజాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఆ మండలంలో చెయ్యూరు ప్రజావేదిక మీద నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఈ రేషన్ వాహనాల ఆపరేటర్లు ఎవరైతే ఉంటారో ఎండిఈ ఆపరేటర్లు, వాళ్ళను ఉద్దేశించి తాను చేసినటువంటి వ్యాఖ్యలు, కమెంట్స్ అసలు నివ్వెరపోవాలి. మనం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలా మాట్లాడొచ్చా? ఆ చిన్న చితక వాళ్ళ మీద ఈ స్థాయిలో ప్రతాపమా? ముఖ్యమంత్రి గారు ఏమంటారు తెలుసా? వీళ్ళు ఆర్థిక ఉగ్రవాదులట. ఎస్, రేషన్ దుకాణ ఈ రేషన్ సరఫరా వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉగ్రవాదులట. బియ్యం జనాలకు రోడ్డు మీద ఇచ్చినట్లు ఇచ్చి నేరుగా కాకినాడ పోర్టుకు తీసుకెళ్ళిపోతూ ఉన్నారట. 1,000 కోట్లు సంపాదించారట. రాజకీయ నాయకులను కొంటున్నారట, అధికారులను కొంటున్నారట. ముఖ్యమంత్రి గారి దగ్గరికి సీఎం చంద్రబాబు సరే చెప్పారు, నా దగ్గరకు వచ్చారు అంటే లంచం ఇవ్వడానికట. నా దగ్గరకు కూడా వచ్చారు వీళ్ళు. వీళ్ళకు ఎంత కొవ్వుందంటే ఆర్థిక ఉగ్రవాదులు వీళ్ళు. సేమ్ ఎంత కొవ్వుందంటే అనే పదం కూడా యూజ్ చేశారు. అవ్వా, వీళ్ళు 1,000 కోట్లు సంపాదించారా అంటే వాళ్ళు రోడ్డుకి నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే అందులో నుంచి అసహనం పుట్టుకొచ్చిందా ప్రభుత్వ అధినేతకు? అన్ని వైపుల నుంచి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసరికి దిక్కు తెలియడం లేదా? వాళ్ళు ఆర్థిక ఉగ్రవాదులా? కొవ్వు పట్టారా? 1,000 కోట్లు సంపాదించారా? రాజకీయ నాయకులను కొన్నారా? అధికారులను కొన్నారా? బియ్యం ఇచ్చినట్లే ఇచ్చి కాకినాడ పోర్టుకు తీసుకెళ్లారా? ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళారా లంచం ఇస్తామని? ఎన్ని బియ్యం సరఫరా చేస్తున్నారు వాళ్ళకు? ఎక్కడి నుంచి బియ్యం సరఫరా చేస్తున్నారు? వాళ్ళ ఇళ్లకు సరఫరా చేయకుండా జనాలు ఏమి అడగట్లేదా వాళ్ళను? పోనీ నెలకు వాళ్ళకు వచ్చే బియ్యం ఎంత? అన్నీ ఒక ఆపరేటర్కి ఎన్ని బియ్యం వస్తాయి నెలకు? అవన్నీ అమ్ముకున్నా కూడా ఎంత డబ్బులు అవుతాయి? అన్నీ అమ్ముకున్నా కూడా ఎవరికి ఇవ్వకుండా అట్లా పాసిబుల్ అవుతుందా? అవంతా చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నారు? ప్రజలకు ఇవ్వకుండా నేరుగా కాకినాడ పోర్టుకు తీసుకెళ్ళిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నారు? చేత కావడం లేదా కంట్రోల్ చేయడం? ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడే మాటలా ఎంత కొవ్వు ఉందంటే వీళ్ళకు అన్నారు. సేమ్ పదం, ఆర్థిక ఉగ్రవాదులు అన్నారు. నా దగ్గరకు వచ్చారు వీళ్ళు అన్నారు. ఎవరు పోయారు? ఈ వాహనదారులు వెళ్ళి సీఎం గారి దగ్గరికి వెళ్ళి కనీసం ఒక దగ్గర నుంచి చూసే అంతన్నా వాళ్ళకి అంత సీన్ ఉంటుందా? ఎందుకు వాళ్ళ మీద ఇలాంటి వ్యాఖ్యలు? ఎవరి గురించి అంటూ ఉన్నారు? పౌర సరఫరాల మినిస్టర్ని అంటున్నారా? ఇవన్నీ ఎవరికి ఇవ్వకుండా కాకినాడ పోర్టుకు తీసుకెళ్ళిపోతున్న ఆ మినిస్టర్కి చేత కావడం లేదంటున్నారా సీఎం గారు? నాదెండ్ల మనోహర్ గారికి చేత కావట్లేదు అంటున్నారా? మరి మా ఊర్లో ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వకుండా, మీ ఊర్లో ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వకుండా నేరుగా సుయ్యని కాకినాడ పోర్టుకు తీసుకెళ్తున్నారట. మా ఊర్లో మీ ఊర్లో ఇంతవరకు రేషన్ ఇచ్చినారు కదా వాహనాలు వచ్చి, వాళ్ళు 1,000 కోట్లు సంపాదించారట. పోయి అడగండి మీరు కానీ, పాపం మీకు కొన్ని ఏమైనా ఉంటే ఇవ్వమని చెప్పి ఆ 1,000 కోట్లు ఏడదాచి పెట్టుకుంటారు. కానీ అంత దారుణంగా వాళ్ళ మీద అలాంటి వ్యాఖ్యలు నిజంగా పాపమయ్యా. ఈఎంఐలు కట్టుకోలేరు వాహనాలకు, ఈఎంఐలు కట్టుకోలేరండి వాళ్ళు. 1,000 కోట్లంట రాజకీయ నాయకుల అధికారులు కొన్నారట. ఆర్థిక ఉగ్రవాదులట. ఊర్లలో ఇవ్వకుండా నేరుగా కాకినాడకు తీసుకెళ్ళిపోతున్నారట బియ్యం. నిజంగానే వాడో ఈడో ఒకరో ఇద్దరో తప్పు చేశారని అనుకుందాం, చేయకుండా ఉండరు. ఏదో బియ్యం 10 పరకు అమ్ముకో అంటారేమో ఆడొకరు ఈడొకరు. దానికే అందరూ ఉగ్రవాదులు అయిపోయారా? 1,000 కోట్ల అవ్వా అమ్మ, అది సీఎం మాట్లాడుతున్నారండి బాబు. మనం ఏం చేయాలి ఇంకా?